సో వివాదం ఏంటంటే రెగ్యులర్గా నెయ్యిని సప్లై చేసి కర్ణాటక మిల్క్ ఫెడరేషన్కి సంబంధించిన నందిని నెయ్యిని ఆపివేసి అర్ధాంతరంగా ఆపివేసి చెన్నైకి సంబంధించిన ఏఆర్ డైరీ నుంచి నెయ్యి ఎందుకు కొనుగోలు చేశారు? అది కూడా 2,500కు పైగా ఉంటుంది 1 లీటర్ నెయ్యి. అలాంటిది కేవలం 320 రూపాయలకే వాళ్ళు సప్లై చేస్తానంటే అతి తక్కువకు టెండర్ కోట్ చేశారు కాబట్టి వాళ్ళకి ఎట్లా ఇస్తారు అని. శ్రేష్టమైన ఆవు నెయ్యి కనీసం 2,500 రూపాయలు లేదే రాదు. అలాంటిది కేవలం 320 రూపాయలకు మాత్రమే వచ్చింది అంటే ఎలా ఒప్పుకుంది టీటీడీ సంస్థ అనేది ఇప్పుడు అందరి ముందు ఉన్న లేవనెత్తుతున్న ఒక ప్రధానమైన ప్రశ్న. దీని గురించి డిస్కస్ చేద్దాం. మనతో పాటు శివకుమార్ గారు ఉన్నారు. మీ అందరికీ కూడా తెలుసు, ఆయన ఎగుతులసి ఫౌండేషన్ స్థాపించారు, గో సంరక్షకులు ఆయన. అంతేకాదు టీటీడీ బోర్డు మెంబర్గా అత్యంత కీలకమైన పదవిని నిర్వహించారు. టీటీడీలో అనేక సంస్కరణలు తీసుకురావడంలో ఆయన భాగస్వామ్యం ఉంది. ఇప్పుడు వస్తున్న ఈ నెయ్యి గురించి కావచ్చు, లడ్డూ తయారీ గురించి కావచ్చు, తిరుమల కొండపై అమలవుతున్న అనేక విధానాల గురించి పూర్తి అవగాహన ఉన్న వ్యక్తి. ఆ తిరుమల వెంకటేశ్వర స్వామి గారికి కరడుగట్టిన భక్తుడు శివకుమార్ గారు ప్రస్తుతం మనకు అందుబాటులో ఉన్నారు. అలాగే శోభరాజు గారు ఉన్నారు, మీ అందరికీ కూడా బాగా తెలుసు. తిరుమల తిరుపతి దేవస్థానం సన్నిధిలో ఆస్థాన గాయని పద్మశ్రీ శోభరాజు గారు ప్రస్తుతం మనకు అందుబాటులో ఉన్నారు. అలాగే శైవక్షేత్ర పీఠాధిపతి విజయవాడ కృష్ణానది ఒడ్డున నిర్మించిన అత్యంత పవిత్రమైన ఆధ్యాత్మిక క్షేత్రం శైవక్షేత్ర పీఠాధిపతి శివస్వామి గారు ప్రస్తుతం మనకి లైవ్లో అందుబాటులో ఉన్నారు. ముందుగా ఒకసారి శివకుమార్ గారి దగ్గరికి వెళ్దాం. శివకుమార్ గారు, చాలా బాధగా ఉంది నిజానికి ఇది చెప్పాలి అంటే. ఇందాక నేను అడుగుతూ ఉంటే ఇందులో వీటిని ఏమంటారు అంటే మీ ముఖంలో కనిపించిన ఎక్స్ప్రెషన్ చూడగా నాకు బాధ వేసింది. అంటే మీ నోటేమిటి ఆ పదాలు కూడా పలకటానికి చాలా కష్టంగా ఉంది. ఏంటంటే పంది కొవ్వు, గొడ్డు మాంసం నుంచి తీసిన నూనెల్ని ఆ నెయ్యిలో కలిపారు అంటే మీ ముఖం నుంచి కనిపించిన ఎక్స్ప్రెషన్లో నాకు కనపడ్డాయి. ఎందుకంటే ఒక భక్తుడిగా ఆ బాధ ఉండటం అనేది సహజం. ఒకసారి ఇప్పుడు జరుగుతున్న పరిణామాలన్నీ చూస్తూ ఉంటాయి, ఏమనిపిస్తుంది? మీరు టీటీడీ బోర్డు మెంబర్గా ఉన్నారు. ఓం నమో వెంకటేశాయ. జై గోమాత. ధర్మో రక్షతి రక్షితః. ధర్మాన్ని ఆచరించండి, ఆ ధర్మమే మిమ్మల్ని కాపాడుతుందని చెప్పేసి తిరుమల తిరుపతి దేవస్థానానికి ఎక్కే ముందు అలిపిరి దగ్గర కనిపించేటువంటిది బోర్డింగ్. ఈరోజు ధర్మం ఏటువైపు ప్రయాణిస్తుందనేటువంటిది ఇక్కడ జరుగుతున్నటువంటి పరిణామాలు చూస్తుంటే ప్రపంచవ్యాప్తంగా హిందువులు, గోబంధువులు అందరూ కూడా ప్రపంచవ్యాప్తంగా తిరుమల తిరుపతి దేవస్థానానికి ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ పొలిటికల్ పార్టీస్ అక్కడ ఏ రూల్ చేసినా వాళ్ళకి సంబంధం లేదు. వాళ్ళు 24 గంటల నుంచి 48 గంటలు 3 రోజులు కూడా వెయిట్ చేసి స్వామివారిని ఒక్క సెకండ్ కూడా కదండి, కన్ను రెప్పల్లో స్వామి ఇట్లా చూసేసి వెళ్ళిపోతారు. అన్ని 36 గంటలు 48 గంటలు లైన్లో ఉన్నప్పటికీ కూడా స్వామిని ఒక సెకండ్ చూసిన తర్వాత వాళ్ళు ఎంతసేపు నిలబడింది అంతా కూడా మర్చిపోతారు. నాకు స్వామివారి అద్భుతంగా దర్శనం అయిందని చెప్పి బయటకు వచ్చి డైరెక్ట్గా లడ్డు కౌంటర్ దగ్గరికి బయలుదేరుతారు. ఈరోజు లడ్డూలో ఆ కింది పదం అయితే నా నోటి నుంచి నేను చెప్పలేను. సార్, మా వాళ్ళు లడ్డు ప్రసాదం తెప్పించారు. ఓం నమో వెంకటేశాయ. తిరుమల లడ్డు. మీరు ఇంత పెద్ద సబ్జెక్టు దేశమంతా ప్రపంచమంతా జరుగుతుంటే స్వామివారి లడ్డును మీరు మళ్ళా ఇక్కడ తీసుకొచ్చారంటే వాస్తవానికి ఎప్పుడు ఈరోజు నిండు తెప్పించారా మీరు? మనవాళ్ళు ఎవరో వెళ్ళినట్టున్నారు అక్కడ దర్శనానికి. ఆ టేస్ట్ లేదండి ఇప్పటికి కూడా. టీటీడీ చేస్తున్నటువంటి లడ్డులో ఆ నాణ్యత లేదు, ఆ టేస్ట్ లేదు. ఇది ఓపెన్ ఫ్యాక్ట్. దీన్ని అందరూ అంగీకరించాల్సిందే. మీరు తినండి. సరే, మీరు తినలేకపోతున్నారు, ఆలోచిస్తున్నారా ఏంటి? అయితే లడ్డుల్లో ఆ కింది పదం అయితే నా నోటి నుంచి నేను చెప్పలేను. ఎందుకంటే కోపం వచ్చే పదం, అది ఆగ్రహాన్ని గురువు చేసే పదం. ముఖ్యమంత్రి గారు ఓ ప్రకటన చేసే ముందు, దాని మీద ఒక పబ్లిక్గా అప్పీల్ చేసే ముందు ఎన్డీఏ సమావేశంలో వారికి చాలా ఎక్స్పీరియన్స్డ్ పర్సన్ చంద్రబాబు నాయుడు గారు, వాళ్ళు రాజకీయ కోణంలో ఫైట్ చేసేది వేరే, భక్తుల సెంటిమెంట్స్తోని ముడిపడినటువంటి సంస్థని ఆ ఎన్డీఏ సమావేశంలో మీరు ఏం డెవలప్మెంట్స్ చేయబోతున్నారు అని చెప్పడంలో ఇలా జరుగుతుంది, దీన్ని మనం చేయాలి ప్రక్షాళన అనేటువంటిది ఓపెన్గా
ఆ లడ్డూలో మిక్స్ చేసేశారు, అందరు భక్తులకు పంచేశారు, తినేశారు. ఇదంతా జరిగిపోయింది అన్నటువంటి విషయాన్ని వారైతే చెప్పారో అది హిందువుల మనోభావాలని, ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి వెంకటేశ్వర స్వామి భక్తులని చాలా బాధ గురి చేసింది, ఆగ్రహానికి గురి చేసింది. కొన్ని చోట్ల భక్తులు వాలంటీర్ మీడియా రోడ్ల మీదకి వచ్చి నిరసన వ్యక్తం చేసే పరిస్థితి వచ్చింది దేశవ్యాప్తంగా. ఈరోజు ఫస్ట్ తిరుమల తిరుపతి దేవస్థానంలో ఇంతకుముందు జగన్మోహన్ రెడ్డి గారు చెప్పినట్టు ముఖ్యమంత్రి గారు బోర్డు కాన్స్టిట్యూట్ చేస్తారు. ఆ బోర్డుకి ఎనార్మస్ పవర్స్ ఉంటాయి, అటెండెన్స్ బాడీ అని కూడా వారు చెప్పడం జరిగింది. సో స్వామివారి లడ్డు విషయంలోకి వచ్చేసరికి టీటీడీ బోర్డు కాన్స్టిట్యూట్ అయ్యేటప్పుడు 16 మంది బోర్డు సభ్యులు, ఎండోమెంట్స్ కమిషనరు, ఈఓ గారు, ప్రిన్సిపల్ సెక్రటరీ ఎండోమెంట్స్ గవర్నమెంట్ వీళ్ళందరితో కూడినటువంటిది ఒక కమిటీ టీటీడీ బోర్డులో ఉంటుంది. ఇందులో ముఖ్యమైన విషయము బోర్డు కాన్స్టిట్యూట్ చేసేటప్పుడు ప్రతి విగ్లో కూడా కమిటీస్ వేస్తారండి. నేను నిన్న కూడా చెప్పాను, ఇప్పుడు కూడా మరొకసారి అందరికీ కూడా తెలవాలి. ఇది 2019లో టీటీడీ బోర్డ్స్ సబ్ కమిటీని కాన్స్టిట్యూట్ చేసేటప్పుడు అందులో ఫైనాన్స్ కమిటీలో నారాయణ స్వామి శ్రీనివాసన్ మెంబర్, ఇండియా సిమెంట్స్ ఓనర్, జె రామేశ్వరరావు మెంబర్, మహిహోమ్ గ్రూప్స్ అధినేత, రాజేష్ శర్మ, క్యాప్రీ గోల్డ్ అనే ఒక సంస్థ ముంబైలో ఉంది, కుపేందర్ రెడ్డి కర్ణాటక నుండి, బెంగళూరు స్పెషల్ ఇన్వైట్ అని రాశారు. ఫైనాన్స్ కమిటీ అండ్ సిఓ ఇది ఫైనాన్స్ కమిటీ. పర్చేస్ కమిటీ అంటే ఈ లడ్డూకు సంబంధించినటువంటి కమిటీ. కరెక్ట్గా చెప్పాలంటే ఈ ఇప్పుడైతే దేశవ్యాప్తంగా జరుగుతున్నటువంటి ఈ లడ్డూ సబ్జెక్టు విషయంలో పర్చేస్ కమిటీ అనేది కె పార్థసారథి ఎమ్మెల్యే, ప్రజెంట్ ఆంధ్రప్రదేశ్లో వాళ్ళు హౌసింగ్ ఇన్ఫర్మేషన్ మినిస్టర్గా ఉన్నారు. కృష్ణమూర్తి వైద్యనాథన్, నిన్న కూడా చెప్పాను, మళ్ళీ ఒకసారి చెప్తున్నా, 4 times బోర్డు మెంబర్గా కంటిన్యూస్గా ఉన్నాడు. వీరిని రికమెండ్ చేస్తున్నది అమిత్ షా గారు, నరేంద్ర మోడీ గారు. చంద్రబాబు నాయుడు గారు పీరియడ్లో కూడా చేశారు దిగిపోయేటప్పుడు 2017, 18, 19 ఆ 2 years కూడా కృష్ణమూర్తి వైద్యనాథన్ కంటిన్యూ అయ్యారు. తర్వాత 19, 20, 20, 21, 21, 22, 23, 24 నుంచి ఇప్పుడు మళ్ళీ కంటిన్యూ అవుతున్నారు. గవర్నమెంట్ పడిపోయింది, ఆయన బై డిఫాల్ట్ దిగిపోవాల్సి వచ్చింది. ఇన్ని సంవత్సరాలు ఒక వ్యక్తి టీటీడీ బోర్డులో కంటిన్యూ అయినటువంటి చరిత్రలో నేను ఇంతవరకు చూడలేదు. ఎందుకు? రికమెండేషన్ అమిత్ షా గారు, నరేంద్ర మోడీ గారు, ఇది నాకు తెలుసు. కృష్ణమూర్తి వైద్యనాథన్ అనే ఆయన పర్చేస్ కమిటీలో ఉన్నాడు. ఈరోజు 2 రాజకీయ పార్టీలతో సంబంధించిన సబ్జెక్ట్ కాదండి ఇది. భారతీయ జనతా పార్టీకి సంబంధించినటువంటి ముఖ్యమైన వ్యక్తి కృష్ణమూర్తి గారు పర్చేస్ కమిటీలో ఉన్నారు. వారు కూడా దీనికి వివరించాల్సిన అవసరం ఉన్నది. ఎందుకంటే ఇప్పుడు మనము ఇద్దరు ముఖ్యమంత్రులు మాట్లాడుకోవడం, పరస్పర విమర్శలు చేసుకోవడం కాదండి. టీటీడీ ఒక బోర్డు కాన్స్టిట్యూట్ చేసినప్పుడు అందులో ఉన్నటువంటి పర్చేస్ కమిటీలో వీళ్ళ పర్యవేక్షణ ఎలా ఉంది, తప్పు జరిగిందా లేదా అన్నటువంటిది అప్పుడైనా ఇప్పుడైతే బోర్డు కాన్స్టిట్యూట్ చేయలేదు. నేను చెప్పేది ఏంటంటే ఒక వ్యక్తి ఇన్ని సంవత్సరాలు కంటిన్యూగా ఒకటే ప్లేస్లో కూర్చున్నప్పుడు మానిటరింగ్ సిస్టమ్ కూడా అంత క్షేత్రస్థాయిలో జరగాలి. కేవలం ఎయిర్పోర్ట్కి రాగానే కారు పెట్టడం, కారు ఎక్కడం, అలిపిరి దగ్గర ఎటువంటి చెక్ పింక్ లేకుండా డైరెక్ట్ కొండ మీదకి వెళ్ళిపోవడం, అటెండర్ తాళంచెలు పట్టుకొని ఉండడం, తలుపులు తీసి ఉండడం, అటెండర్లు అడవుడి మామూలుగా ఉండదు. కొండపైన వాళ్ళని రిసీవ్ చేసుకోవడం, సార్ దర్శనానికి ఇప్పుడు వెళ్తారా, రేపు మార్నింగ్ వెళ్తారా, ఎనీ టైం వాళ్ళు అనుకున్నప్పుడు. అంత హై ప్రోటోకాల్ ఉన్నటువంటి వ్యక్తులు అక్కడికి వచ్చి పనిచేస్తున్నప్పుడు క్షేత్రస్థాయిలో ఏదైనా తప్పు జరిగినప్పుడు దానికి జవాబుదారీతనం టీటీడీ ట్రస్ట్ బోర్డు అండి. ఇందులో ఇద్దరు ముఖ్యమంత్రులను అనడానికి వీల్లేదు. ఇది ట్రస్ట్ బోర్డు కాన్స్టిట్యూట్ చేసినప్పుడు అక్కడ బోర్డు పర్యవేక్షణ మైక్రో లెవెల్లో ఎలా జరుగుతుందో అనేటువంటిది చూడాల్సినటువంటి బాధ్యత ఆ సబ్జెక్ట్కి సంబంధించినటువంటి బోర్డు సభ్యులు మాత్రమే దానికి పూర్తి బాధ్యత వహించాలి. తర్వాత ప్రశాంతి మేడం గారు ఇప్పుడు ప్రజెంట్ ఎమ్మెల్యే గారు, వారు టీడీపీ ఎమ్మెల్యే, అంతకుముందు టీటీడీ బోర్డు మెంబరు, వారు కూడా 2 terms చేశారు. తర్వాత ఢిల్లీ టెంపుల్ చైర్మన్ కూడా చేశారు. డిపి ఆనంద్ కర్ణాటక, అదేవిధంగా వెంకట భాస్కర్ గారు కావేరీ ఫుడ్స్ సీడ్స్ ఓనరు, సంపత్ రవినారాయణ గారు, చెవిరెడ్డి భాస్కర్, ఫైనాన్స్ కమిటీ ఎఫ్ఎండ్సిఓ బాలాజీ గారు, ఈ డిపార్ట్మెంట్ సంబంధించినటువంటి పర్చేజ్ హెడ్. ఇప్పుడు మీరు చదివిన పేర్లన్నీ కూడా పర్చేజ్ కమిటీ. అంటే పర్చేజ్ కమిటీ ఈ లడ్డూ తయారీకి కావాల్సిన ఇంగ్రీడియంట్స్, పప్పు కావచ్చు, ఇంగ్రీడియంట్స్ కావచ్చు, నెయ్యి కావచ్చు, హోల్ అండ్ సోల్ రెస్పాన్సిబిలిటీ, కొనే అధికారం అంతా కూడా వీళ్ళే చేసేది. ఈ పర్చేస్ కమిటీ 8 మంది ఉన్నారు. మీరు పేర్లు ఒకటి కృష్ణమూర్తి వైద్యనాథన్ పేరు చెప్పారు, అలాగే మంత్రి పార్థసారథి చెప్పారు, వేమిరెడ్డి ప్రశాంత్ చెప్పారు, అనంత్ గారు,
వెంకట్ భాస్కర్ గారు, సంపత్ రవినారాయణ గారు, చెవిరెడ్డి భాస్కర్ గారు, FNCO చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి గారు కూడా ఉన్నారు, వారు కూడా ఉన్నారు పర్చేస్ కమిటీలో. అయితే తర్వాత మీకు ఐడియా అందరికి తెలిసి ఉండాలి కాబట్టి చెప్తున్నాను. తర్వాత వచ్చేది ఇంజనీరింగ్ వర్క్స్ కమిటీ, అందులో కూడా బోర్డు సభ్యులు ఉంటారు. టీటీడీలో సివిల్ వర్క్స్కి కొన్ని వందల కోట్లు కేటాయిస్తారు. ఇంజనీరింగ్ వర్క్స్ కమిటీ ఉంటుంది. తర్వాత ఎస్టిమేట్స్ కమిటీ ఉంటుంది, అపీల్స్ కమిటీ ఉంటుంది, హిందూ ధర్మ ప్రచార ఎగ్జిక్యూటివ్ కమిటీ ఉంటుంది. తర్వాత బర్డ్ ట్రస్ట్ అంటే అక్కడ నడుస్తున్నటువంటి హాస్పిటల్కి సంబంధించినటువంటి ఈ ఆర్థోపెడిక్ సంబంధించింది, స్విమ్స్ గవర్నింగ్ కౌన్సిల్, స్విమ్స్ ఎగ్జిక్యూటివ్ బోర్డ్, స్విమ్స్ బోర్డ్, గవర్నింగ్ బోర్డ్, SV కాలేజ్ న్యూఢిల్లీ. సో 11 కమిటీలకి 16 మంది బోర్డు మెంబర్స్ని డిఫరెంట్గా వేయడం అనేది టీటీడీలో వస్తున్నటువంటిది ఆనవాయితీ. సో వీళ్ళేదో తప్పు చేశాడు నేను అనట్లేను. అంటే మీరు ఒక ముందు ఫైనాన్స్ కమిటీ ఒకటి చదివారండి, వాళ్ళ రెస్పాన్సిబిలిటీస్ ఏంటి? అంటే ఫైనాన్స్ అలొకేషన్ జరిగేటప్పుడు టెండర్స్ L1, L2 వచ్చిన వాళ్ళకి ఫైనాన్స్ కమిటీలో ఆ అప్రూవల్ అనేది బోర్డుకి తీసుకొస్తారు. ఈ కమిటీలో తీసుకున్న నిర్ణయాలన్నీ కూడా సబ్ కమిటీలో అవి బోర్డు దృష్టికి వస్తాయి. బోర్డు ఫైనల్గా అప్రూవల్ చేసినాక అవన్నీ రిలీజ్ అయిపోతాయి. అంటే ఇప్పుడు ఈ లడ్డూ కావాల్సిన ఇంగ్రీడియంట్స్ అన్నీ కూడా కొనాలి అంటే ఫైనాన్స్ కమిటీ నుంచి అప్రూవల్ రావాలి. ఫైనాన్స్ కమిటీ అప్రూవల్ రావాలి, పర్చేస్ కమిటీ నుంచి వాళ్ళు క్లియరెన్స్ ఇవ్వాలి, ఇదంతా కరెక్ట్గా జరుగుతుంది అని చెప్పి. అంటే నేను చెప్పేది కమిటీల గురించి నేను ఎందుకు చదివానంటే, 2 పొలిటికల్ పార్టీస్ మధ్యలో జరుగుతున్న ఫైట్లో భారతీయ జనతా పార్టీకి సంబంధించిన ముఖ్యమైన వ్యక్తి కూడా ఆ పర్చేస్ కమిటీలో ఉన్నాడు. వారు కూడా వివరణ ఇవ్వాల్సిన అవసరం ఉన్నది. శివకుమార్ని వివరణ అడగడం వల్ల ఇందులో మీకు క్లారిటీ ఉండదు. ఆ సబ్జెక్టులో లోతైనటువంటి సబ్జెక్టులో వాళ్ళకి నాలెడ్జ్ ఉన్నది. ఆ గీ ఎక్కడ ప్రక్రియ జరుగుతుంది, తమిళనాడులో జరుగుతుంది, ఉత్తరప్రదేశ్ జరుగుతుంది, న్యూఢిల్లీలో జరుగుతుంది, పల్మేలో జరుగుతున్నది, శ్రీకాళహస్తిలో జరుగుతున్నది, కర్ణాటకలో జరుగుతున్నది. ఈ 6 ప్లాంట్స్లో గీ తయారవుతున్నటువంటి కేంద్రాల్లో ఏ రోజన్నా ఒక బోర్డు సభ్యుడు వెళ్ళి అక్కడ చూసి వచ్చిండా, దాన్ని ఒకవేళ అక్కడ వెళ్ళి పరిశీలన చేసి ఈ నెయ్యి నిజంగా 400 రూపాయల 475 పైసలు 475 రూపీస్కి పర్ కేజీ నెయ్యి వస్తుంది. అసలు 475 రూపాయలకు నెయ్యి వేయడానికి వస్తుందా? ఇది రాదనేటువంటి విషయం తెలిసి కూడా టీటీడీకి వనరులకి లోటు లేదు. ఫిక్స్డ్ డిపాజిట్స్ 12,000 13,000 కోట్లు ఉన్నాయి. శ్రీనివాణి ట్రస్ట్లో 1,500 కోట్లు ఉన్నాయి. స్వామివారికి రోజు హుండీలో కోట్లాది రూపాయలు భక్తులు వచ్చి వేసిపోతున్నారు. ఒరిజినల్ గీ కొనడానికి వీళ్ళకి ఏంటి బాధ చెప్పండి? వీళ్ళ జోబులకి ఏమైనా డబ్బులు ఇస్తున్నారా? 15,000 కిలోల నెయ్యి రోజు అవసరం పడుతుంది. 15,000 కిలోల నెయ్యికి 15,000 మంది దోనలను తయారు చేసుకుంటే ఒరిజినల్ నెయ్యి 2,000 రూపాయల లెక్క కిలో కొనుక్కొచ్చి స్వామివారికి నెయ్యి సమర్పించచ్చు కదా. ఈ టెండర్ లేని, ఈ పంచాయతీ లేని, కొట్లాటలు ఎందుకు ఇదంతా? హిందువుల మనోభావాలు మాట మనందరం కలిసి స్వామివారికి సమర్పిస్తున్నటువంటి డబ్బుల్ని ఒక బోర్డు ఖర్చు పెట్టడంలో ఎందుకు ఈ క్వాలిటీ విషయంలో కాంప్రమైజ్ కావాల్సిన అవసరం ఏమున్నది? 400 రూపాయలు పెట్టి నెయ్యి కొనాల్సినటువంటి పరిస్థితి ఎందుకు ఏర్పడ్డది? వెంకటేశ్వర స్వామి అండి, ఆయన కరుణ లేకపోతే మనం ఇక్కడ నిలవలేమండి. ఆయన కరుణ, ఆయన చల్లని చూపుతోని ఈరోజు అందరం కూడా ఇట్లా నిలబడగలుగుతున్నాం, బతకగలుగుతున్నాం. ఒక్క నిమిషం శివకుమార్ గారు, మీరు అన్న మాటలో ఒక ఇంట్రెస్టింగ్ ఎలిమెంట్ ఏంటంటే, స్వామివారి ప్రసాదం తయారీకి కావాల్సిన నెయ్యి కొనటానికి కక్కుర్తిపడి 450 రూపాయలకి నాసిరకం కొనాల్సిన అవసరం ఏంటి అని. అవును, నిజం చెప్పాలి అంటే భక్తుల్ని గనక నెయ్యి కావాలి స్వామివారికి అంటే నెల మొత్తం ఎంత అయితే పడుతుందో అలాంటి రిచ్ భక్తులు బోర్డు మంది ఉన్నారు, వాళ్ళే సప్లై చేస్తారు. నిజానికి నేను క్యాలిక్యులేషన్తో చెప్తున్నాను మీకు, కొనక్కర్లేదు కూడా. 15,000 కిలోలు రోజు స్వామివారికి నెయ్యి కావాలి లడ్డూలు తయారు చేయడానికి. అర్థమైంది కదా? 15,000 కిలోలకి మినిమం 2,000 రూపాయలు మంచి క్వాలిటీ నెయ్యి రావాలంటే మినిమంలో ఎక్కడైతే దానాలు అవన్నీ స్పాన్సర్షిప్ వచ్చినట్టు గోశాలలు నడుస్తాయి రాజస్థాన్లో. అవునండి. గోదాం మహాతీర్థ్ పత్మేడ దత్తు శరణ ఆధ్వర్యంలో 2 లక్షల గోవులు ఉన్నాయి అక్కడ. అవును. వారు చాలా చాలా పవిత్రంగా తయారు చేస్తున్నటువంటి నెయ్యిని ఇప్పుడు నైవేద్యానికి ఉపయోగపడుతున్నాం, ఈ లడ్డులకు ఉపయోగపడతలేదు అది. సో నేను చెప్పేది ఏంటంటే 15,000 మంది మనకి భక్తులు స్పాన్సర్స్ ఒక పిలుపు చంద్రబాబు నాయుడు గారు ఇస్తే చాలు కదా. ఇస్తే స్వచ్ఛమైన ఆవు నెయ్యి రోజు కిలోకి 2,000 రూపాయలు చొప్పున స్వచ్ఛమైన నెయ్యి వస్తుంది. ఈ కాంట్రాక్టర్ల పంచాయతీ ఎందుకు? ఇంకొక చాలా సులువైనటువంటి మార్గం కూడా తెలియజేస్తాను. ఒక్క